నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? చలో ఇక నేనైతే మస్తున్నా. ఇలా మన అదృశ్య న్యూస్కు స్వాగతం సుస్వాగతం. చలో ఇక అందరు టీవీల ముందు కూర్చున్నట్టే కదా, ఇక ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ ఏందో చూడురి. మళ్ళా గల్లీ కుక్కల వల్ల పోయింది ఓ చిన్న పాప పానం. దీనికి కారణం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. రేపటి సంది స్కూల్ పోరగాళ్లకు ఎండాకాలం సెలవులు. పోలగల్ల మీద నజర్ పెట్టుండ్రి ఓ తల్లిదండ్రులు. ఇంకా కొన్ని రోజులల్లా కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్. గా కార్యక్రమం చూడడానికి చాలా మంది వెయిటింగ్. షర్మిలక్కను అరెస్ట్ చేసిరు పోలీసులు. గిదేం పద్ధతిని మస్తు గరమైతున్నారు ముచ్చటిన్న జనాలు. ఎండ దెబ్బకు ఆగమాగమైతున్నాయి మూగజీవులు. జర వాటి మంచి చెడు కూడా అరుచుకోండి ఓ సార్లు. ఇప్పుడు చాలా మంది ఎక్కుతున్నారంట మన దగ్గర మెట్రోలు. మరి గా తీరుగున్నాయి బయట ఎండలు. ఇప్పుడు మనం వార్తలు షురు చేయంగానే అది అట్లయింది ఇది ఇట్లయింది అని కాకుండా ఇలా ఒక ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తున్నది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీలో మీకేనా? మమ్మల్ని ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరు వాడురి అని అంటారు. చెప్పుర్రి, గట్లైనా మా పిల్లల పానాలు మా పానాలు కాపాడుకుంటాం. ఏందులా గంత గరం మీద చూస్తున్నారు ఏంది? నేను ఇట్లా మాట్లాడుతున్నానా? ఈ మాటలన్నీ నేను అనలేదులా, కొన్ని లక్షల మంది అంటున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారనే కదా మీ ఆలోచన అంతా. చలో ఆలోచన చేయకుండా ఈ ముచ్చటి నూరి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే మనకు చాలా కోపం రావచ్చు. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీలో మీకేనా? మాకు వస్తలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరు వడురు అని అంటారు. చెప్పుర్రి, గట్లైనా మా పిల్లల పానాలు మా పానాలు కాపాడుకుంటాం అంటున్నారు పబ్లిక్. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఓ 2 నెలల కిందట అంబర్పేట దగ్గర ఒక చిన్న బాబును గల్లీ కుక్కలు కలిసి మీదికి ఎగబడి పోలగాని జీవి తీసినాయి. ఇక ముచ్చట అయిపోగానే ఎమ్మటే మన దగ్గర ఉన్న లీడర్లు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇంకా మన దగ్గర అయ్యే కుక్కల దాడులు అయితేనే ఉన్నాయి, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇక ముచ్చటంతా ఎందుకు చెప్పినామంటే, ఇక ముచ్చట మన దగ్గర కాలేదు కానీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పిల్ల ఆడుకుంటుంటే అన్యాయంగా అక్కడ ఉన్న గల్లీ కుక్కలు వచ్చి ఇంటి దగ్గర నుండి పక్కకున్న పొలం దాకా గుంజుకపోయి మరి చాలా దారుణంగా చిన్న పొల జీవి తీసినాయి. అయ్యో నిండి 100 జీవితాన్ని 18 నెలలకే పొట్టన పెట్టుకున్నాయని చిన్న పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏందో ఏమో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఇక వాళ్ళకే తెలవాలి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఓ జనాలు, ఇక మన బాధలు మన గోసలు వాళ్ళు పట్టించుకుంటారో ఏదో తెలియదు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు అవ్వేలకు ఒక పెద్ద చిక్కొచ్చి పడ్డది. అవి ఎందుకంటారు? ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూటబడులు అంటారా? ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెలలో ఇక బడులు బంద్ అవుతాయి కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి. ఇలా మరి వార్త ఏమున్నదని సోచాయిస్తున్నారులే, జర ఓపిక పట్టుర్రి. అస్సలు ముచ్చటకే వస్తున్నాం కానీ ఇక్కడ మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఈ ఎండాకాలం రాగానే మనకు కాదు అవ్వాయిలకు పెద్ద షిక్కొచ్చి పడ్డది. అవు ఎందుకంటారు? ఇప్పుడు ఎండాకాలం షురు కాగానే మొదటి నెలలనే ఒక పూట బడులు షురు చేస్తారు. ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెల ఇక బడులు బంద్ అవుతాయి కాబట్టి ఎండాకాలం సెలవులు షురు అవుతాయి. గిన్నె మరి వార్త ఏమున్నదని సోచాయిస్తున్నారులే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక ముచ్చట కూడా ఉన్నది.
ఇక ఎండాకాలం ఎప్పుడైతే షురు అవుతుందో అప్పటి సంది ఈ స్కూల్ పోరగాళ్ళకి సంబరం చెప్పలేని తీరుగుంటుంది. ఎందుకంటారు ఇక ఏమున్నది, ఎప్పుడైతే ఎండాకాలం షురు అవుతుందో చిన్న ఒక పూట బడులు షురు చేస్తారు. అయిటాక బడులు బంద్ చేసి ఎండాకాలం సెలవులు ఇస్తారు. ఇక పొలగాండ్రు సెలవులు ఇవ్వగానే ఆగుతారా వాళ్ళ ఇక ఇచ్చిన రోజు కూడా ఇంట్లో ఉంటే పాపం మనకు రాదురి. ఇక మన పట్నంలోనేమో స్విమ్మింగ్ పూల్ అని ఆ పార్క్ అని ఈ పార్క్ అని అటు ఇటు తిరుగుతారు. ఇక మన ఊర్లలో అయితే చెర్లలకు బాయిలకు ఈతలకు కూడా పోతారు. చిన్న చిన్న పోరగాళ్ళు అయితే చిర్రగొన కూడా ఆడతారు. ఇక ఇంట్లో మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా అని బయటకు పోయి ఆడుకురుడు, చెర్లకు బాయిలకు ఈతలకు పోవుడు ఇక గిసొంటివి ఎవరు చేయకుండ్రి. బయటకు వెళ్తే బగబగమనే ఎండలు, ఇక చూస్తేనేమో మళ్ళా మోపైతున్న కరోనా పురుగు, అటు చూస్తే గల్లీ కుక్కల లొల్లీలు. జర భద్రంగా ఉండుర్రి ఓ పబ్లిక్, గట్లనే పిల్లగాళ్ళ మీద ఓ పరి నజర్ పెట్టి ఉంచుర్రి ఓ తల్లిదండ్రులు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మన కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పట్నంలో ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది, గట్లనే అక్కడ మన లీడర్లకు ఉన్న సౌలతులేంది, ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే రిబ్బన్ కటింగ్ టైం దగ్గర పడ్డా కొద్దీ లీడర్ల ఆలోచనలు చాలా రకాలుగా మారుతున్నాయి. ఇలా మరి మనకు అక్కడికొచ్చే ముచ్చట ఏంది, మంచి ఏంది, చెడేంది అన్న పరాసుకుందాం పరి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇక ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గట్టనే మంత్రులు, ఇక జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇక అందరికి మీటింగ్లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాలు లోపలికి రానియరట. గట్లనే ఇక వృద్ధులు, దివ్యాంగులు వాళ్ళ నుండి వాళ్ళకు కరెంటు బండ్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గట్లనే 30వ తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలో ఇక వివరాలన్నీ తర్వాత చెప్తారట. ఇక ఇప్పుడు ఈ పండుగకు చాలా ఎత్తున జనాలు రావాలి. గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు. ఇక ఏంది లేలే అన్న 35,000 మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట. ఇక గట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు. ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాగానే మొదల సీఎం సారు క్యాబిన్లో కూర్చుంటాడట. ఇక ఐటక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఇక మంచి చెడు మాట్లాడుకుంటారట. ఇక ఇదంతా ఇప్పుడు సచివాలయం ముచ్చట. చలో ఇంకా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షార్నే ఉన్నాయి కానీ ముందుగా అయితే మన అదర్స్ చిన్న బ్రేక్ తీసుకోండి. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్లో అమ్మా న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ఏది నిజం? వార్తలన్నీ నిజాలేనా? కథనాలన్నీ కరెక్టేనా? ఏ రాత వెనుక ఏ మర్మం దాగుంది? ఏ రంగు జెండాను ఏ అక్షరం మోస్తున్నది? నమస్తే, నేను మీ కప్రప్రసాదరావు. ఇన్డెప్త్గా మీ ముందుకు. నిజాల్ని నిగ్గు తేల్చే ఏది నిజం? వార్తాపత్రికల వార్తలపై కప్పర లోతైన విశ్లేషణ ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మన అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో. తమ్ముడు, ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మేమ్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అట ఈ ప్రోగ్రాంలో మరి ఎంటర్టైన్మెంట్
ఇరుక్కు. ఓర బాబా ఎరక్కో తీయగొట్టదు కాదు అసలు ఏ రంగులో ఉంటుంది రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోరే కనబడుతుందా మరే అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా. ఇది ఎక్కడ పైనరా నాన్న అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు తిరిగి సాయంత్రం 5 గంటలకు. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. బ్రేక్ అయిపోయింది కదల్లా, చలో మరి తాతయ్య మమ్మ చెట్లు కూడా అరుచుకుందాం పారి. బ్రేక్ అయిపోయింది కదల్లా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం. ఇలా మధ్యాహ్నంకి వెళ్ళి ఏ టీవీలో చూడు, ఏ సోషల్ మీడియాలో చూడు, ఒకటే వార్త మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక ఇంట్లో మంచి ఏంది చెడేంది అనేది ముందుగాల మీరు చెప్పుండ్రి, అయిటంక మేము చెప్తాం. చలో ఇక మరి ఆలస్యం చేయకుండా ముందుగాలగా ముచ్చటేందో చూడురి. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మన అందరికి ఎరకైందే గట్లనే వార్త మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఈ నడుమ మన తెలంగాణలో పోలీసుల అరాచకాలు అయితే ఎక్కువనే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అవు ఈ మాట పబ్లిక్ కూడా అంటున్నారు. అరే ధర్నాలు చేస్తే లోపలేస్తారు, మాకు న్యాయం కావాలని అడిగితే లోపలేస్తారు. ఈయన మరి మంచి ఏందో చెడేందో కూడా చూడరు. గట్లనే ఇయ్యాల కూడా ముచ్చట అయిందిలా. ఇయ్యాల ఉన్న పలంగా షర్మిల మేడం బయటకు వెళ్ళంగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిరంట. అరే ఎందుకు చేస్తున్నారని అడుగుతుంటే కూడా గొయ్య గొయ్య గుంజుకుపోతున్నారంట అక్కడ ఉన్న పోలీసులు. ఇక షర్మిల మేడం ముచ్చట గిట్లుంటే అయ్యో నా బిడ్డకి ఏమైంది ఏం కథ అని మంచి చెడు అరుచుకుందామని విజయం వస్తే విజయమ్మని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పోలీసులు అంటే ఏం లాభముల్లా పైనుండి ఆర్డర్లు ఏమొస్తే గదే చేస్తున్నారు పోలీసులు. అయినా ప్రశ్నించే గొంతులు గిట్లా ఆపుడేందో, ఆడపిల్లాన్ని కూడా చూడకుండా గిట్లా అరెస్ట్ చేసుడేందో అని ఇట్లా ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు మన సోషల్ మీడియాలో. ఇక చూడాలి ఈ ముచ్చట ఇంకెంత ముందటికి పోతుందో అని అంటున్నారు పబ్లిక్. అబ్బా ఏమండలరా నాయన, తెల్లారులేస్తే బయట పోవాలంటే పానమంతా జల్లుమంటుంది. గట్లనే కాలు తీసి కింద పెడితే కాళ్ళన్నీ కాలిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా ఇక గొంతు ఎండిపోతూనే ఉన్నది. ఇక మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఎందుకు అట్లా చూస్తున్నారు? ఈ వార్త ఇంతకు ముందే చెప్పిండ్రు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారులే. మరి ఇన్ని రోజులు తెల్లారులేస్తే మనకి ఏమవుతుంది, మన పానం ఎట్లున్నది, గి వచ్చి ఎండలకు వానలకు మనం ఏ తీరుగా ఆలోచన చేస్తున్నాం. మరి మనం గిన్ని రకాల ఆలోచనలు చేసినాం కానీ ఎన్నడైనా బయట నోర్లేని మూగజీవాలు ఎట్లున్నాయి, వాటి మంచి ఏంది మరి షెడేందని ఎన్నడన్నా ఆలోచన చేసిర్రా?
ఇప్పుడు చేయండి, ఎందుకంటారు ఈ వీడియో చూడు మీకే అర్థమవుతుంది. అరే ఏం ఎండలో ఏమోరా నాయన, ఇటు మనుషులనే కాకుండా అటు మూగ జీవాల్ని కూడా ఆగమాగం చేస్తుంది ఎండ. ఇక ఇప్పుడు నడుస్తున్న కాలం చూస్తేనేమో ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు వానలు పడతాయో అని పరేషాన్ అవుతున్నాం. ఇక ఇప్పుడు కొట్టే ఎండలకు మనమన్న కనీసం ఆడింత ఈడింత ఇంత చల్ల నీళ్ళు తాగుడో లేకపోతే ఇంత పండ్ల రసం తాగి గొంతు చల్ల చేసుకున్నాడో చేస్తున్నాం. కానీ ఇటు మూగ జీవాల్ని చూస్తా అంటే పాపం తాగనీకి నీళ్లు కరువైనాయి. గట్లనే అటింత చల్లగా ఏడైనా ఒరుగుదామంటే చెట్ల జాడే కనబడతలేదా. ఇలాగా మూగ జీవాలు గీ తిరగ తిప్పలు పడుతున్నాయి అంటే ఇక దానికి కారణం ఒక రకంగా మనమనే చెప్పచ్చు. అడవిలో ఉన్న చెట్లను మన అవసరాలకు కొట్టెత్తమాయే. ఇప్పుడు వాటికి ఏడుండాలనో తెలియక మస్తు తిప్పలు పడుకుంటా చక్కగా మన ఇంట్లోకే వస్తాండాయి. మనం కూడా పారే ఆలోచన చేయాలి. ఇక గీ ముచ్చట పక్కన పెడితే ప్రతి ఏడు గీ ఎండాకాలం రాగానే సర్కార్ గీ మూగ జీవాల కోసం కూలర్లు ఏసీలు పెట్టించేది. మరి ఇప్పుడు ఎండలు గీ తిరగా కొడుతున్నా ఇంకా వాటికి ఎటువంటి సౌలతులు లేకపోయే. నోరు లేని మూగ జీవాలు జర వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకాన్నే ఉంది. జర మన ఇంటి చుట్టుపక్కల కూడా ఏడైనా గీ మూగ జీవాలు కనబడితే ఇంత బువ్వ పెట్టి ఆదుకోర్రి. గట్లనే ఇంటి ముందట బకెట్లు నీళ్లు పెట్టి వాటి ధూపం తీర్చుండ్రి. అరే ఏం పట్నమో ఏం కష్టాలో ఏమోరా నాయన, ఆలోచన చేస్తేనే పానమంతా గాయ అవుతున్నది. మన పట్నంలో ఏమైనా ముచ్చట గురించి జర ఇంత షురు చేసినాం అనుకోర్రి, ఇక ముచ్చటకు కొసనే ఉండదు. మళ్ళా పట్నంలో అసలు కాలు పెట్టడానికైనా ఇంత సందు ఉన్నది అవులా. ఇక మన దగ్గర ట్రాఫిక్ గురించి గట్లనే కాలుష్యం గురించి అయితే చెప్పనవసరమే లేదు. బస్ ఎక్కినా గట్లనే బండి ఎక్కినా ఆఖరికిగో ఇప్పుడు నడుస్తున్నా మెట్రో ఎక్కినా ఎక్కడ చూడు ఫుల్గా జనాభా. కనీసం మూస తీసుకుందామన్నా అయితే లేదు. ఎందుకు అట్లా చూస్తున్నారు? ఇక్కడ ముచ్చటేమున్నదని ఆలోచన చేస్తున్నారులే. మెట్రో అని చెప్పినాం కదా, ఇంకా మెట్రో ముచ్చటేందో మీరు ఏనుండ్రో పారి. అరే ఈ పట్నంలో జర్ర ఇంత కాలు పెట్టి నడుద్దామంటే సందే దొరకదు. అగో గట్లుంటుంది ఇక మన పట్నము. కసంటిది ఇప్పుడు ఏ బండ్లు ఎక్కినా బస్సులు ఎక్కినా ఏడెక్కినా కథం ఎక్కడ చూడు ఫుల్ జనాభా. అగో ఇన్ని రోజులేమో పట్నం పబ్లిక్ ఇక ఎక్కువ బస్సులల్లా గట్టనే బండ్ల మీద టూ వీలర్ల మీద ట్రాక్టర్ల మీద పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు పట్నంలో ఎక్కడ చూసినా అందరికీ జర ఇంత మంచిగా నిమ్మలంగా పోయేదేదో ఉన్నదంటే కథం కాదు మన హైదరాబాద్ మెట్రో. ఇక ఇప్పుడు జనాలు కూడా అవ్వకి వచ్చిరాని ఎండల వల్ల బయటికి పోతే పానం అంతా గాబర అవుతుంది గాయ అవుతుంది అని చెప్పేసి ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు బస్సు ఎక్కేటోళ్ళు కూడా మెట్రో ట్రైన్ ఎక్కేసరికి వరిని అవికి ఇప్పుడు ఏ ప్రతి స్టేషన్లో చూడు వరిని సీమ పోయేంత సందు కూడా దొరకకుండా జనాలు ఇరుచుకుంటా మరి లోపల పోయి కూర్చుంటారు మెట్రో స్టేషన్లా. అరే నీ అవ్వ ఏ స్టేషన్లో చూడు కారే జర్రింత సీమ పోయేంత సందు కూడా లేకుండా జనాలు ఇరుక్కుంటా మరి కూర్చుంటున్నారు ఈ మెట్రో ట్రైన్లల్లా. ఆగో ఇక మరి మెట్రో ట్రైన్ పోకపోతే మమ్మల్ని ఎట్లా పోమంటారు సార్? మరి బయటకి ఇట్లా పోతేనేమో ఎండలు ఉన్నాయని చెప్పేసి ఇక పబ్లిక్ అంటున్నారు దిక్కు. ఇక ఇప్పుడు ఉన్న ఎండల పబ్లిక్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన లీడర్లకు ఉన్నది కాబట్టి అగో ఇప్పుడు మెట్రో ఉపాయం మంచిగానే ఉన్నాయి. కానీ ఇక వచ్చేపోయేటోళ్ళు అంతా మెట్రోలో పోయేసరికి కాడ చాలా తిప్పలు అవుతుంది పబ్లిక్. వెంటనే బయట బస్సులలో పోదామంటే గడికో బస్సు వస్తుంది, గంటకో తాప బస్సు వస్తుంది. ఇక జర అన్నిలో పోదామంటే గాబర అవుతా ఉంటుంది. ఇక దానికోసమే జర పబ్లిక్ ఎట్లాంటి తిప్ప లేకుండా జర మీరే ఏదైనా ఒకటి ఉపాయం చేయాలి లీడర్లు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇలా మన అదర్స్ న్యూస్ లా షిట్కు పట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలా హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూడండి.
ఆగో ఇక్కడ చూడు రీకి అన్న ఏం చేస్తుంటారా ఆగో కుక్కలేగా పెడుతుంటే వాటిని కొడుతాండు ఎవరిని హరక మంచిగా గెదుగుతాండు కానీ ఇది కరెక్టే నా కుంప ఇంకేమన్నా అవ్వరదే అబ్బా ఏమన్నా వాటిని గెదుగుతాండా ఆగో గిట్లా అన్న లెక్క కుంపు గదేదో కరెక్ట్ వరకు ఈ అన్న ఏం చేస్తున్నాడు అసలు అర్థమై పాడతలే కానీ గదేదో నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు మన తెలంగాణలో చాలా నిమ్మరంగా బతుకొచ్చానంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. అరే వా ఇక చూసినారు ఈ వీడియో నీ అక్క ఆగో ఆడోళ్ళకు సీరియల్ అంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానం ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది. అగో మరి గిట్లా అంటున్నాం ఏందని పరిశాన్ కాకుర్రి జర తప్పుగా అర్థం చేసుకోకుర్రా ఈ వీడియో చూడండి ఒక పారి. అగో చూసినారో ఏ తిరగ కొట్టుకున్నారో అగో ఇక ముచ్చటంతా బెంగళూరు దగ్గర మైసూర్ స్కిల్ శారీ డిస్కౌంట్లో పెడితే అగో అక్కడ చీర కోసం ఒక ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు ఇక చూసిలు కదా. అగో ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతుంది. ఇక జర అందరు చూపెట్టమన్నారు కాబట్టి చూపెడుతున్నాం జర్రైతే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎట్లున్నాయి ఇలా ఏంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయో. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక ఏమన్నా మిగిలిన ముచ్చట్లుంటే రేపిన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం కానీ జరగ అప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.